మోడీ కన్వర్టెడ్ బీసీ, ప్రధాని మోదీ కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ ఆరోపించారు. గుజరాత్కు మోడీ సీఎం కాకముందు ఆయన సామాజిక వర్గం ఫార్వర్డ్ కాస్ట్ అని తెలిపారు. మోదీ సీఎం అయ్యాకే ఆయన సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో కలిపారని వెల్లడించారు. మోదీకి బీసీల పట్ల ప్రేమ లేదని, అవసరమైతే బీసీ కార్డు ప్రయోగిస్తారని విమర్శించారు. అయితే ఈ అంశంలో కూడా దొరికిపోయారు. ఎట్లా? దీనికి సంబంధించి మోడీకి సంబంధించినటువంటి క్యాస్ట్ విషయంలో చాలా కాలం పాటు అనేకమైనటువంటి చర్చ జరుగుతున్నది. ఆ చర్చ జరుగుతున్న దాంట్లో నరేంద్ర మోడీ 2001లో ముఖ్యమంత్రి గుజరాత్కు 2001లో ముఖ్యమంత్రి గుజరాత్కు, కానీ 1999 అక్టోబర్ 27న న్యూఢిల్లీ గెజిట్ 99లో ఎవరున్నారు? అక్టోబర్ 27, 99న వీళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో గెజిట్లో వచ్చింది. అప్పటికైనా ముఖ్యమంత్రి కాదు, ఇంకెవరు కాదు. దీనికి సంబంధించిన దాంట్లో అక్టోబర్ 27, 1999కి సంబంధించి వాళ్ళ కులము 99లో బీసీలకి వచ్చింది. ఆయన ముఖ్యమంత్రి కానే కాదు అప్పటికి. కానీ ఈయనేమన్నాడు రేవంత్ రెడ్డి గారు, ప్రధాని మోడీ కన్వర్టెడ్ బీసీ, మోదీ సీఎం కాకముందు ఆయన సామాజిక వర్గం ఫార్వర్డ్ క్యాస్ట్ అని తెలిపారు. మోదీ సీఎం అయ్యాక ఆయన సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో కలిపారని వెల్లడించారు. కానీ ఇక్కడ మాత్రము చాలా క్లియర్గా గెజిట్లో ఏముంది? వీళ్ళ కులము ఏది? గాంచీ ముస్లిము ప్లస్ గాంచీ ముస్లిం, మోదీ గాంచీ. వీళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో చాలా క్లియర్గా ఓపెన్గా ఉన్నటువంటి అంశము తేలి మోదీ గాంచీ ముస్లింలలో ఉండేటువంటి వాళ్ళు గాంచీ, తేలి, గాంచీ ఇవన్నీ కూడా 1999లో నరేంద్ర మోడీ అప్పటికి ముఖ్యమంత్రి కానే కాదు. 99లో ఎవరి ప్రభుత్వం ఉందో తెలుసు. ఎట్లాంటి అసలు నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అవుతాడని కలలో కూడా ఊహించినటువంటి పరిణామంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. 2001లో కచ్లో గుజరాత్లో భూకంపం వచ్చిన తర్వాత పటేల్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మార్చేటువంటి అవకాశం కోసం కేశుభాయ్ పటేల్ను మార్చి నరేంద్ర మోడీని 2021లో ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు పంపించారు. అప్పటికి ఆయనకు కేవలం ఒక ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ మాత్రమే. ఆయన ముఖ్యమంత్రి కాదు, ఆయన మార్చుకోలేదు. పోనీ ఆయన ఒక్క కులాన్ని కూడా మారలేదు. ఇక్కడ గాంచీ అనేటువంటి ఓల్డ్ ఎంట్రీ గాంచీ ముస్లిం ఉంటే గాంచీ ముస్లిం, తేలి, గాంచీ, మాలి అనేటువంటి ఈ కొత్త ఎంట్రీలను చేసిరు. పోనీ ఒకటే కులాన్ని కూడా చేయలేదు కదా. 99లో జరిగితే 2001లో ఆయన ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారు దయచేసి మీకు ఎవరో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తప్పు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇది మాట్లాడినటువంటిది పోతే జనంలో చులకనేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మోడీ ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందే మోడీ కులం ఇక్కడ కూడా తెలంగాణలో, ఆంధ్రాలో అనేక కులాలు. తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర నుంచి వచ్చినటువంటి సెటిలర్ అనేటువంటి పేరుతోటి ఒక 13-14 కులాలను నాకు తెలిసి బహుశా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళను బీసీల నుంచి తొలగించేసారు. ఏది? కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత. కానీ ఆ కులాలను మేము మళ్ళీ తిరిగి బీసీలో చేరుస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు బీజేపీ కూడా మేనిఫెస్టోలో పెట్టింది. ఆంధ్రాకు సంబంధించినటువంటి అనేక కులాలను కూడా బీసీలో తీర్చడం కోసం, బీసీలో నుంచి పోవడం కోసం ఉద్యమాలు జరిగినాయి. ఆంధ్రాలో కాపులు కూడా ఒకనాడు బీసీలో ఉంటే తర్వాత వాళ్ళను ఓసీలోకి మార్చినటువంటిది కూడా చరిత్ర సాక్ష్యంగా చెబుతున్నటువంటి విషయం. ముందు బీసీలో ఉన్నటువంటి కులాలను తర్వాత ఓసీలో చేర్చారు. అట్లా అనేక కులాలు బీసీ నుంచి ఓసీకి, ఓసీ నుంచి ఇంకొక దానికి మారిపోయినాయి. ఇవాళ కూడా రజకుల్ని ఆ బీసీ ఏ నుంచి తీసేయాలి, ఎస్సీలలో పెట్టాలి, వడ్డెర కులాన్ని కూడా బీసీల నుంచి తీసేసి ఎస్సీ కులాల్లో పెట్టాలి అనేటువంటి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఒకే కులము ఒక రాష్ట్రంలో ఎక్కడా ఉండదు. ఒక రాష్ట్రము రాథోడుకు సంబంధించినటువంటి కులం కూడా మహారాష్ట్రలోకి వెళ్తే అక్కడ రాథోడులు బీసీలు అవుతారు, ఇక్కడికి వస్తే ఎస్టీలు అవుతారనేటువంటి దాన్ని కూడా కొట్లాడ జరిగింది కదా. రమేష్ రాథోడ్కు సంబంధించి వాళ్ళ భార్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ అంశం కూడా చర్చ జరిగింది, ఈ అంశం కూడా కొట్లాట జరిగింది. ఒక రాష్ట్రంలో ఒక కులం ఒక రకంగా ఉంటే ఇక్కడ తెలంగాణలో రెడ్డి అనేటువంటి కులము ఓసీలో ఉంటే కర్ణాటకకు పోతే రెడ్డి అనేటువంటి కులం బీసీలో ఉంది. మరి ఏం చేయాలి దానికి? సో కులాల అంశంలో పోనీ మోడీకి సంబంధించినటువంటి అంశంలో నిజంగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కులాన్ని మార్చారు అని చెప్పుకుంటే నిజం చెప్తే బాగానే ఉండేది. కానీ నిజం అది కాదు.
అనవసరంగా మీరు దొరికిపోయేటువంటి ప్రమాదంలో ఉన్నది కాబట్టి ఎందుకు అట్లా చేశారనేటువంటి చూడాలి.